హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ పటాస్ కుమార్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే 12 years తర్వాత మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరం ఈరోజు కలవబోతున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 12 years తర్వాత కలుసుకోబోతున్నాం కదా, ఆ 10th క్లాస్ జ్ఞాపకాల తీపి కబర్లు మాట్లాడుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తామో మా బ్లాగ్ మీరు ఇట్లా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ హాయ్ చెప్పురి, అందరూ హాయ్ హాయ్ గట్టిగా వరు ఆయని తిన్న తర్వాత ఇలాంతా చిన్ననాడు దోస్తులు ఇదంతా. వెన్నెలా ఎట్లా తింటున్నాం? బాగానే బుక్ పెట్టుకున్నా ఆల్రెడీ. రాత్రి నవ్వరా? ఇగో ఇల్లు, ఇగో ఇల్లు. చిన్న కొడుకు, పెద్ద కొడుకు, భార్య, దోస్తు. మీ మమ్మీ పేరు ఏం పేరు? ఏది ఎక్కడ కూర్చుంది? ఏమన్నా మీ మమ్మీ? మీ మమ్మీ పేరు ఏం పేరు? నేను చెప్పు. మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు చెప్పు. ప్రాంతం. మీ మమ్మీ పేరు? మీ తమ్ముని పేరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు చెప్పు. మమ్మీ ఫ్రెండ్స్ కదా? ఇంకా 10th ఫ్రెండ్స్ అని గుర్తుకోకూడదు. ఏ చోటే రావు. తగ్గేదే లేదా? శకవార్దన్ చెప్పు. ఫ్రెండ్స్, మొత్తానికి అంతే వీళ్ళంతా మా 10th క్లాస్ బ్యాచ్. రెండు సంవత్సరాల నుంచి బతలాడంగా ఈరోజు అయితే బతలాడంగా ఎంత వాళ్ళు ఇద్దరు నలుగురు 5గురు వచ్చారు. ఇక మిగతా వాళ్ళు అయితే రాలేదు. కానీ ఈ వీడియో మేము గ్రూప్లో పెట్టిన తర్వాత ఇది చూసి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఆ తర్వాత వస్తుండొచ్చు. ఇక నవీన రై పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా? ఎండాకాలం పక్కన మరి సాయిగాడు వెనకాల ఇంకొకడు ఉన్నాడు. మా బ్యాచ్లు ఇద్దరు ఉన్నారు ఇంకా పెళ్లి కాని వాళ్ళు. ఫస్ట్ ఈడు, సెకండ్ ఇక ఈడు. నీ పెళ్ళి ఎప్పుడు రా? ఒక్కటి నెక్స్ట్ ఫిబ్రవరి 31. ఆల్రెడీ బుక్కుడు వాడు పెళ్ళయింది. ఎప్పుడు చెప్పు. మళ్ళా చిన్ననాడు దోస్తులు బాల్యమిత్రులు. ఇట్లా పోరాలను తెచ్చుకోవడానికి ఇట్లుంటది. వాళ్ళు తినరు, మన తినరు. అది తొందరగా అయిపోదు. అలాగే తినబెట్టి మీకు ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ లో మీకు ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుందా? ఓ కాదుగా చెప్పేం రా, దెబ్బకెళ్ళి వేసిపోతున్నారు. విన్నారు ముఖ్యంగా తిరిగా నేను తినంగా వద్దాన్న మారా తినమంటే అది వచ్చింది ఇది వచ్చిందా రాను ఏమంటారు
నిన్న జయపూర్ మార్కెట్ ఇవాళ మార్కెట్ రా బెచ్చనపేట మార్కెట్. వీళ్ళంతా నా ఫ్యాన్స్ ఫాలోవర్స్. పక్క పెడుతుండ. అరే ఉన్నారా మళ్ళా ఉన్నదా? అదే చూస్తున్నావు మిగిలిందా లేదా అని. ఇక మావాడు వచ్చి చెక్ సెకండ్ రౌండ్ చూస్తున్నావు అన్నమాట. మావాడు రానోలేదు రాది. వీళ్ళని ఎన్నో రోజుల నుంచి కలవాలి అనంగా ఇలా కలిసి ఇంకా కొంతమంది రాలేదు. ఎందుకు? 10th క్లాస్ చదువుకున్నాం కాబట్టి మనం అందరం కలవాలి, కలిసి ఒక చిన్న పార్టీ చేసుకోవాలి. ఒకసారి వీళ్ళని అడుగుదాం మనం, ఎందుకని ఇన్ని రోజులు కలవడానికి రాలేదో ఒకసారి వీళ్ళ మాటలనే తెలుసుకుందాం మనం. నవ్య, ఇన్ని రోజుల నుంచి కలవడానికి మీరు ఎందుకు రాలేదు? ఎవరు గ్రూప్ లో పెట్టాలి చెప్పు బాబు, ఎందుకు రాలేదు? ఏంటి ఇన్ని రోజుల నుంచి కలవడానికి ఎందుకు రాలేదు? ఇన్ని రోజుల నుంచి అందరికి బ్రెయిన్ లాఫ్ ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ ఇట్లా కళ్ళు తెచ్చుకున్నారు. రజిత ఎంత మంచి ఆణిమత్యం లాంటి మాటలు చెప్పారు. అట్లా నెక్స్ట్ వీళ్ళకి కూడా శ్వేత, మీరు ఎందుకు ఇట్లా రాలేదు? ఎవరు రాలేదని రాలేదు, అందరు వస్తుంటారు. ఈ రోజు వస్తామని అప్పుడు రాలేదు. సో రిజ్వానా అప్పుడు 10th క్లాస్ లో కూడా ఇట్లనే మాట్లాడేది, ఇప్పుడు ఇట్లనే మాట్లాడుతుంది రిజ్వాన్. అసలు రిజ్వాన్ అంటే పంచల వర్షం కురిపిస్తుంది. ఏమరా రే, అందరు తిన్నాక వద్దాం అనుకున్నావరా బచ్పన్. మావాడు ఒక చిన్న పార్టీకి ఎంత మంచిగా రెడీ వచ్చిందంటే, ఒక స్వెటర్ కొన్నాడు, ఒక బ్లూ పాయింట్ కొన్నాడు, వాచ్ కొన్నాడు, ఇగో కొత్త షూ ఇట్లా కొన్నాడు. ఇగో కొత్త షూ, కొత్త పాయింట్. మావాడు షేవింగ్ ఇట్లా చేసుకున్నాడు, కానీ తిన్నాక వచ్చిండు. వీళ్ళిద్దరు క్లాసులో ఇట్లా ఒకటే బెంచ్, ఒకటే దగ్గర కూర్చుంటారు. ఇగో ముగ్గురు అన్నమాట. వీళ్ళిద్దరు ఘోరంగా, కానీ పేర్లు మాత్రం బాగా ఇచ్చేది శ్వేత. ఎవరు మాట్లాడుతున్నాను చూసేది. ఇక రిజ్వాన్ అంటావా, మంచిగా ఘోరంగా కురిపిస్తుంది. ఇక నేను మంది తక్కువ రాని వచ్చినా, లేకపోతే రాపోండి. నిజమే, నేను రానని చెప్పి నీళ్ళకు అందరు ఎవరు ఇట్లా అంటారు. ఆడేమో సార్లు దాచుకుంటాను. కలిసి మంచి ఒక పార్టీ చేసుకుని మాట్లాడడానికైనా బాగుంటుంది. అందరిని కాంటాక్ట్ గారి, మీ దగ్గర నెంబర్ లేకపోతే వేరే వాళ్ళని అడగండి, అందుబాటులో ఉన్న వాళ్ళను. అంటే ఆల్మోస్ట్ అందరూ ఉన్నట్టే. మీ దగ్గర నెంబర్లు ఉంటాయి కానీ మీరు బయట వాడలేరు, లేవని చెప్తారు డైరెక్ట్. శ్వేత సైలెంట్గా ఉందంటే శ్వేత దగ్గర నెంబర్లు ఉన్నాయి కానీ చెప్పలేదు. ఒకసారి అందరు కడుగురు. ఇగో ఫ్రెండ్స్, ఈరోజు స్టే చేసిరు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? సేమా? మా వాళ్ళ గంటైనా చెప్తారు. 2 గంటలు ఆగు. బాగుంటుండే. నాకు తెలిసి అయితే ఇలాంటి పార్టీ నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. నేను అయితే ముందే చూపుతున్నా. కాకపోతే వాస్తవానికి చెప్పాలంటే నేను లేట్ వచ్చిన, నాదే తప్పు. చాలా ఎంజాయ్ చేసి తప్పు వచ్చినందుకు ఎంజాయ్ కావాలంటే సో ఫ్రెండ్స్, చూశారుగా ఈ వ్లాగ్. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన, కానీ అందరు వస్తే ఇంకా బాగుంటుండే. అందరు రాలేదు, ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. గెట్ టుగెదర్ వరకు వస్తారేమో అని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, బాయ్.